హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను విశ్వవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో గాంధీ చౌక్లో కాంగ్రెస్ నాయకులు రైతుల కోసం నిధులు విడతల వారీగా అమలు చేసినందుకు పాలాభిషేకం అయితే నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా పట్టణ అధ్యక్షులు సూరం దేవరాజు గారు ఉన్నారు. సో రైతు భరోసా సంబరాలు గాంధీ చౌక్ లో నిర్వహిస్తున్నారు. ఒకసారి మన వారితో కూడా మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 32 నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత 6వ ఇచ్చినటువంటి హామీలలో ఏది కూడా తూచా తప్పకుండా, మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతున్నదో 2 లక్షల రుణమాఫీ కానీ ఇలా ధాన్యాన్ని ఒక్క రోజు కూడా ఆగకుండా ఎవరు కూడా వితిన్ 4-5 రోజుల్లోనే వాళ్ళ పంట ఇచ్చినటువంటి వారికి చెక్ల ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేయడం కానీ ఇలా మినిమం సపోర్ట్ ప్రైస్తో వారందరూ కూడా రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితిలో వారికి రైతు భరోసా ద్వారా ఇలా జూలై 4వ తారీఖల్లా ఈ యొక్క ఏడాది ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఎకరాకు 6,000 చొప్పున ఇలా 67,44,000 మంది రైతులకు 1,18,00,000 ఎకరాలకు 7,135.77 కోట్ల రూపాయలు ఇలా రైతుల యొక్క ఖాతాలో జమ చేసినటువంటి ఘనత ఇలా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్గానిది, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈ విధంగా రైతులకు ఏదైతే ఉన్నదో ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతుల యొక్క సంక్షేమే విధిగా ఇలా ఏదైతే మాట ఇచ్చినామో సన్న వడ్లకు 500 రూపాయల బోనసే కానీ ఇలా వడ్లు ఏదైతే కల్లాలకు తీసుకొచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్ల ద్వారా, పిఎస్ఎస్ సెంటర్ల ద్వారా ప్రతి గింజ లాస్ట్ గింజ వరకు కూడా కొని ఇలా రైతులకు వితిన్ 1 వీక్ లో వారి ఖాతాలలో డబ్బులు వేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా రైతు ప్రభుత్వంగా ఈ రైతులను ఆదుకున్నట్లు అలాగే మహిళలకు కానీ, రైతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, నేతన్నలకు కానీ, మహిళలకు కానీ, ఇలా మైనారిటీలకు కానీ అందరు కూడా బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇలా అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి పథకాలలో ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటా 6 గ్యారంటీలు కూడా నెరవేర్చేటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఇలా రాహుల్ గాంధీ గారి కానీ, మా మల్లికార్జున ఖర్గే గారి కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారిని కానీ అగ్రనేతలు ఏవైతే 6 రోజులు ఇలా బీసీ కులగణన ఇలా ఏనాడు ఏ రాష్ట్రంలో లేనిది ఇలా బీసీ కులగణనలో బీసీ గణన ఏదైతే జనగణనలో కులగణన తీసుకొచ్చినటువంటి ఘనత అసెంబ్లీలో పాస్ చేసి ఇలా ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్క కులాలలో కానీ ప్రతి ఒక్క వైద్య పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగుల పరంగా కానీ ఇలా ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వంలో కలిపే ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏవైతే మాటలు ఇచ్చినామో అవి కాకుండా ఇంకా ప్రస్తుత పరిస్థితిలో మాట ఇవ్వని కూడా చేసినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇలా ఆర్టీసీలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా గవర్నమెంట్ ఉద్యోగులకందరూ కూడా 1వ తారీఖుకే జీతాలు వస్తున్నాయి. రైతులందరూ కూడా ఇలా 500 రూపాయల బోనస్ ఇచ్చుకుంటూ అందరు కూడా ఏదైతే రుణమాఫీ చేసుకుంటూ వారి ఖాతాలలో రైతు బంధు చేసుకుంటూ ఆ రోజు ఇచ్చినటువంటి
టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఇచ్చి ఎక్కువ ఇచ్చి ఇలా రైతు భరోసా ద్వారా రైతులందరినీ ఆదుకుంటూ అదే విధంగా ఎరువులలో కానీ ఇతరత్ర అన్నింటిలో కూడా వారికి ఏది అన్ని కూడా వసతులు కల్పించి ఇలా రైతును ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సాధ్యమైందని చెప్తూ అలాగే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇలా సాగునీరు కానీ త్రాగునీరు కానీ విద్యార్థుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఇలా మహిళా సాధికారం ద్వారా కోట్ల మందిని మహిళలను కోటాధీశులు చేస్తామని చెప్పి వారికి రైస్ మిల్స్ కానీ బస్సుల విషయం కానీ ఇలా వాళ్ళకు చారణ వడ్డీ ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం చారణ వడ్డీ ఇచ్చినటువంటి పాపాల ఓలే చారణ వడ్డీ డబ్బులు ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళకందరూ కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా బడుగు బలిగిన వర్గాలకు మహిళలకు కానీ మైనారిటీలకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ఈ విధంగా వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో బృహత్తరమైనటువంటి ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతున్నది. ఇంకా ప్రజలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఇతరత్ర బై ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వాళ్ళకందరూ కూడా ఇలా 95% గెలిపించి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. హామీ ఏదైతే ఉందో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంటనే రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విషయాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల్లో మరి రైతు భరోసా ప్రతి ఎకరానికి 6000 రూపాయలు ఇస్తాడు అమలు చేసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు కళ్ళల్లో ఆనందం చూడడం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ ఇచ్చిన మాట తప్పని ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రైతులకు ప్రతి ఎకరానికి 6000 రూపాయలు ఇచ్చి వానాకాలం సీజన్ లో మరి రైతులు అప్పులు పాలు కావద్దన్న ఉద్దేశంతో ప్రతి రైతుకు బ్యాంకులో అకౌంట్ లో జమ చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి పరిస్థితి రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రులు గాని పిసిసి అధ్యక్షులందరికీ కూడా పట్టణ పక్షాన మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎకరం నుంచి 7 ఎకరాల వరకు మరి అందరు రైతులకు కూడా బ్యాంకుల్లో ఖాతాలో వేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలన్నటువంటి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు రాజుగా చూడాలన్న ఆలోచనతోనే రైతులను రాజుగా చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి మా ప్రభుత్వంలో మరి చివరి జిల్లా వరకు కూడా కొని మరి అదేవిధంగా ఎన్నో చెప్పినటువంటి అన్ని కూడా దాదాపుగా ఎన్ని సంవత్సరాల ఎన్నో చేయడం జరిగింది. మరి మీరు చేయకుండా కానీ చేసినప్పుడు పద్ధతి కాదు చేసేది చేసినప్పుడు చేసినటువంటి కార్యక్రమం ఏది లేవు మీరు చెప్పినటువంటి చెప్తే అది ఏమైతే ఒక ఎస్సీలకు కానీ ఎస్సీల భూమి కానీ నంబర్ 1 ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా అందుకోవాలి జరిగింది. కాబట్టి మీకు మీరు ఇంటికి రాదు ఇంటికి ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు ఆ విధంగా తీర్మానం చేసింది కాబట్టి మీరందరూ కలిసి మీ పార్టీ పరిస్థితి కూడా కష్టం ఉంటుందని తెలియదు. అదేవిధంగా మరి మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం రైతులకు డబ్బులేసి రైతులను ఆలోచించడంలో ఉండాలని చెప్పి